పెడదాం ఒక్క నిమిషం. వీడియో తీసాలు ఉన్నారా? ఉన్నారు. వీడియో రెడీ ఉండు. చేతులు పైకి మళ్ళీ వేరే మిస్ అయితే ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి మీటింగ్ కోసము పెద్ద ఎత్తున జూబ్లీ కాన్స్టిట్యూన్సీ మన ఇక్కడ నవీన్ యాదవ్ గారు వాళ్ళ టీం అందరు కూడా మన స్టేడియంకి వస్తున్నారు. వాళ్ళ నేను ఫ్లాగ్ అవుట్ చేయడం జరిగింది. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా మన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని వారి మీటింగ్ అటెండ్ చేసి వారి సంభాషణ విని వారు ఏదైతే మోటివేట్ చేస్తారో కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల కోసము. ఇవన్నీ కూడా చూడటానికి ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరగబోతుంది. దూడన యాదవ్ 18 నెలలు అవుతుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎన్నికల హామీలు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు 5 హామీలు కూడా అందరికీ ప్రజలకు అందరికీ ముఖం కళ్ళ ముందే కనబడుతున్నాయి. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇచ్చేటి కూడా ఒక సంవత్సరం లోపల అన్ని ఏదైతే హామీలు ఇచ్చో అన్ని హామీలు నెరవేరుతారు. రేవంత్ రెడ్డి కూడా ముందు అందరికీ ప్రజల అండదండగా ఉండి పేదోని కడుపు మీద రింపడం కోసానికి ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు కంపల్సరీ అవుతాయి. ఒక్కటి కూడా మీకు మిస్ కానియాడు. పబ్లిక్ ఆ నమ్మకం ఉన్నది. పబ్లిక్ మీద రేవంత్ రెడ్డి కూడా నమ్మకం ఉన్నది. పబ్లిక్ ఇయ్యాలి చెయ్యాలి మొత్తం పేదోళ్ళది. మనం ఒప్పుకున్న మాట తప్పదు. ఇంతకుముందు కేసీఆర్ ఒప్పుకొని మాట తప్పిండు, మనం ఆ మాట తప్పదు. ఏదేమైనా కేసీఆర్ తెచ్చిన అప్పులు చేసిన మిత్రులకు కట్టుకుంటా ఇటు హామీలకు వెనక ముందైనా ఇచ్చిన హామీలు కంపల్సరీ వస్తాయి. పబ్లిక్ ప్రజలు కూడా ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. గ్రామాలలో ఇప్పటి వరకు బాగానే ఉండే డబుల్ ఇందిరమ్మ ఇల్లు అందరు పాలై ముగ్గురు పోసినాము. దాదాపు ఒక మా డివిజన్కే 350 ఇళ్ళు వచ్చినాయి. 150 ఇళ్ళకి ముగ్గురు పోసినాం. ఇంకో రెండో విడతలో కూడా ఆయన కూడా కంప్లీట్ చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ అన్నాడు. ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడు వస్తాడు, బిడ్డ వస్తుంది, కళ్ళు కూడా పోసుకుంటాం. మనం మంచిగా అది మీకు ఓపెనింగ్ చేసిపోతా. ఆ కళ్ళు కూడా పోయినా డబుల్ బెడ్రూమ్ అయింది. పాపం ఎవ్వరు ఎక్కడ వేసాం కూడా అక్కడనే ఉన్నది. ఏం చేయలే. లోకల్ ఎలక్షన్ల 100% సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచులు కౌన్సిలర్లు కూడా కంపల్సరీ వచ్చే రానులలో కాంగ్రెస్ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా అన్ని ఏ ఎలక్షన్ అయినా కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. చాలా ఆనందంగా ఉన్నారు అంటే మామూలు ఆనందం కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల గవర్నమెంట్, పేదోడి గవర్నమెంట్, పేదోళ్ళ గవర్నమెంట్. పేదోడు కాంగ్రెస్ అంటేనే పేదోడు. ఈ ఎవరో మాట చెప్పి దాడిపోయే ముచ్చట కాదు. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు ఇస్తా అన్నాడు, కట్టించిల్లు. ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆరోగ్యశ్రీ కంపల్సరీ అమలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి
చేసిన పథకాలు ఒక్కటి కూడా కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు కూడా. టీడీపీ గవర్నమెంట్ పోయింది, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయింది, అన్ని పోయినా కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఈ పథకాలు. ఒక్క రేషన్ కార్డు కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్టానికి రేషన్ కార్డులు. ఒక ఇంట్లో 10 మంది, 2 కొడుకులు, 2 కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అంటే ఒక 15 మంది ఉన్న కుటుంబాల ఒకటే రేషన్ కార్డు. అంటే 3-4 2 కొడుకులకు అమ్మకు తల్లికి వచ్చేది. ఇప్పుడు ఒక్క ఇంట్లో 3 కార్డులు ఇస్తాడు. అంటే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకు రేపు తినడానికి ఆహారం ఇస్తాడు రేవంత్ రెడ్డి. సోనియమ్మ ఆశీస్సులతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో పబ్లిక్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రేషన్ కార్డులు కూడా చాలా ముందుండి ఒక రేషన్ కార్డు తప్పకుండా కూడా అమలయ్యాయి. అదే విధంగా ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకటిసారి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే వాళ్ళకి ఏ రోజు వర్షాలకు ఇబ్బంది పడకుండా వాళ్ళ వర్షం కొడితే బండ్లు కానీ రవాణా రావడం లేకుంటే రేషన్ బియ్యం రావడం మంచి సంతోషం. 3 నెలలకు ఒకసారి ఇచ్చుడు. ఇప్పుడు మళ్ళా 3 నెలలకు ఒకసారి మళ్ళా ఇస్తారు. నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వస్తారు. జనం కూడా అన్ని కైవసం చేసుకుంటారు. ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ రోజు ఎల్బీ స్టేడియానికి సిద్దిపేట మండల అర్బన్ నుంచి 12 గ్రామాల నుంచి ఒక 100 మంది కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలము పూజ హరికృష్ణ నాయకత్వంలో 10-20 వెహికల్లతో వచ్చినాము. ప్రతి గ్రామంలో కూడా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి ఫలాలు నవ్వుకుంటూ ఇక్కడ పరుపరున వచ్చారు. అనేక సంక్షేమాల పథకాలు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటి వరకే అన్ని అమలు చేయడం జరిగింది. మరి ఇంకా ఉన్నాయి కూడా అమలు చేసి రేపు పొద్దుగల స్థానిక సంస్థ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు మరియు వార్డు నెంబర్ నుంచి కూడా జడ్పీ ఎలక్షన్ దాకా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులే గెలవబోతారు. చెప్పే కాక కూడా ఇంకా విపరీతంగా కూడా మనకు అందరి ప్రజలకు అన్ని అందుబాటులో కూడా నెరవేరడం జరిగింది. మరి గ్రామాలలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. ఒక పేదోనికి 10 సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పట్టణాలనే తూట్ పాలిసీలకు ఇచ్చిండు. ఈ రోజు ఒక విలేజ్ కి 100 నుంచి 50 వరకు ముందరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదే విధంగా అందరికి రేషన్ కార్డులు కూడా ఒక వ్యక్తికి 14 ఏళ్ల నుంచి రాని రేషన్ కార్డు కూడా వాళ్ళ మన్మన్లకు, కూతుళ్లకు ఇవ్వడం జరిగింది. మరియు కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ ఉండి ఒక్కొక్కరు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలా కరెంటు ఫ్రీ అయింది. బస్సులు ఫ్రీ అయి 100 రూపాయలు భర్తతో పంచాయతీ పెట్టుకొని అమ్మగారింటి పోవడానికి పంచాయతీ పెట్టుకున్న మేడము ఇలా సొంతంగా దర్జనీయంగా వాళ్ళ అమ్మగారింటికి పైసలు లేకుండా ఫ్రీ బస్సులో కూడా పోవడం జరుగుతుంది. పండుగ వాతావరణం 6 గ్యారంటీలల్లా మొత్తం అమలు అవ్వడానికి జరుగుతుంది. ఇంకా ఏమున్న 2 గ్యారంటీలు కూడా వాళ్ళు వచ్చి 16 నెలలే అవుతుంది కనుక ఇంకొక 3-4 నెలల నుంచి నెల వరకు ఉన్నటువంటి మిగతా గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో అమలు చేయడం జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా పెద్దపీట వేసి మొన్న 9 రోజులలో 9 లక్షల కోట్లు కూడా మా అందరి రైతుల ఖాతాలలో రైతు భరోసా కూడా పడడం జరిగింది. ఈ ఎలక్షన్ లో కూడా సంతోషం, బ్రహ్మాండంగా తేడా కనబడుతుంది. గత ప్రభుత్వ పాలకులు ఉన్నటువంటి పొరంపో భూములు విపరీతంగా అమ్ముకున్నారు. ఈ ప్రభుత్వంలో పొరంపో భూములు ఏ గ్రామాలలో కూడా ఒక గుంట కూడా అమ్మిన పాపాలు లేదు. విపరీతంగా ఆ భూములన్నీ అమ్ముకొని మొత్తం విపరీతంగా ఇక్కడ హైదరాబాద్ పట్టణాల్లో కూడా భూములు అమ్మి వేయడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక పాయింట్ కూడా భూమి అమ్మకుండా పేద ప్రజలకు అన్ని గ్యారంటీలు అందుబాటులో వేయడం జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తుండ్రు. ఈ పల్లెటూర్లలో ఇంత సంబరం అనేది నేను ఇందిరాగాంధీ ఎలక్షన్ అప్పుడే చూసినా, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు సీఎం ఎలక్షన్ అప్పుడే చూస్తున్నా. ఇవాళ 2-3 నెలల్లో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా జడ్పీ వాళ్ళు, ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తారు. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు కూడా కాంగ్రెసే ఉంటది. ఇవాళ బీఆర్ఎస్ కూడా మా గ్రామాలకు వచ్చి ఇంత మేము అనుకోని విధంగా ఇవాళ కాంగ్రెస్ ఇంత చేస్తారు. ఇప్పుడు యువ వికాస్ చేస్తే కూడా ఊర్లలో పండుగ తప్ప ఇంకోటి లేదు. అంత వినూతంగా కూడా ఇలా బీఆర్ఎస్ కూడా ముందుకు వచ్చి అక్కడ పార్టీ నుంచి కూడా తండోపతండాలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఓకే